హాయ్ స్టూడెంట్స్, ఇంకోసం చూద్దాం. ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ బై సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అన్నాడు కదా. ఇందులో సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాం. ఇప్పుడు వాల్యూ చూడండి, డెరివేట్ చేయండి. సీకెన్ ఎక్స్ డెరివేట్ అండి సీకెన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. ఈ టర్మ్లో సీకెన్ ఎక్స్ కామన్ తీస్తే సీకెన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ ఎక్స్, ఇక్కడ సీకెన్ స్క్వేర్ సీకెన్ కాబట్టి టాన్ ప్లస్ సీకెన్ ఉంటుంది, రైట్ సైడ్ పంపిద్దాం. డిటీ బై ఆ సీకెన్ ప్లస్ టాన్ టీ అన్నాం కదా, సో బై టీ అవుతుంది. సీకెన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటీ బై టీ అయింది. క్వశ్చన్ రిప్రెషన్ ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ డిఎక్స్ అనే రాసుకోవచ్చు డిటీ బై టీ బై సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అని టీ అన్నాం కదా, పవర్లో టీ స్క్వేర్ అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై టీ క్యూబ్ డిటీ అవుతుంది. టీ క్యూబ్ డిటీ 1 బై టీ క్యూబ్ డిటీ అని రాసుకోవచ్చు. టీ పవర్ -3 డిటీ అని రాయొచ్చు. టీ పవర్ -3 ఫార్ములా ఏంటి? టీ పవర్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై 2 టీ స్క్వేర్ ప్లస్ సి. -1 బై 2 ఇంటూ టీ అంటే ఏమన్నాం? సీకెన్ ఎక్స్ కదా, సో సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అన్నాడు కదా. సో డినామినేట్లో ఉన్న రూట్లోంచి సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ చేస్తున్నాం. అవుట్ సైడ్ వస్తే సైన్ కాబట్టి సైన్ ఇంటూ సైన్ అంటే వాల్యూ అయింది సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్, నేను కామన్ తీసిన సైన్ స్క్వేర్ బట్ వీ హ్యావ్ ఓన్లీ సైన్ ఎక్స్, సో దట్స్ వై ఇంకొక సైన్తో డివైడ్ చేయాలి కాబట్టి కాస్ బై సైన్ అంటే వాల్యూ అయిపోయింది కాట్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ అయిన సైన్ స్క్వేర్ 1 బై సైన్ స్క్వేర్ మీన్స్ కొసికెన్ స్క్వేర్ కదా, సో కొసికెన్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఈ కాట్ ఎక్స్ డెరివేట్ చూడండి న్యూమరేటర్లో మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది ఫార్ములా? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఎక్స్ అంటే -2 ఇంటూ రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. దాని ఆన్సర్ ఇస్ -2 ఇంటూ రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగ్ ఎఫ్ ఎక్స్ అని కదా. ఈ క్వశ్చన్లో లాగ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాను. డెరివేట్ చేయండి, వాల్యూ వస్తుంది 1 బై జీ ఆఫ్ ఎక్స్ అయినా లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1 బై ఎక్స్ కదా, సో 1 బై జీ ఆఫ్ ఎక్స్ ఇంటర్నల్ పార్ట్ చేస్తే జీ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ అగైన్ మళ్ళీ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో ఈ టర్మ్ క్రాస్ మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ హోల్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. చూడండి ఈ పార్ట్ అంతా ఏమైపోయింది ఇప్పుడు డిటి, ఇది టీ అన్నాం కాబట్టి సో దీన్ని ఇక్కడ రాస్తాను. ఇంటిగ్రల్ టీ డిటి అవుతుంది వాల్యూ. సో టీ డిటికి ఇంటిగ్రేషన్ ఏంటి? దట్ ఇంప్లైస్ టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి అని ఈ వాల్యూ, ఇది ఈ వాల్యూ టీ అన్నాం కదబ్బా, సో ఇది డిటి అవుతుంది. సో టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి దట్ మీన్స్ 1 బై 2 ఇంటూ జీ ఎఫ్ లాగ్ ఏ మైనస్ లాగ్ లాగ్ ఏ బై బి కదా, సో రెండు కలిపి రాసుకోవచ్చు లాగ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. దట్స్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ సైన్ టు ఎక్స్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు కదా. సో ఈ టర్మ్లో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకో. డెరివేట్ చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి? 2 కాస్ ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ పార్ట్ చేస్తే కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అని. ఈ టర్మ్లోంచి 2 సైన్ ఏ కాస్ ఏ కామన్ తీస్తే సైన్ 2x కదా, సైన్ 2x ఇంటూ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు ఈ టర్మ్లో ఓన్లీ న్యూమరేటర్లో సైన్ ఎక్స్ 2x ఇంటూ డిఎక్స్ వాల్యూ మాత్రమే కావాలి మనకి. సో దర్ఫోర్ సైన్ 2x
into dx is equal to dt by b square minus a square. ఇప్పుడు అప్లై చేయండి ఇందులో న్యూమరేటర్లో sin x dx బదులు ఏం రాసుకోవచ్చు dt by b square minus a square whole by ax square cos square x plus b square sin square x into value t అన్నాం కదా. సో t తీసుకోండి. that is equal to 1 by b square minus a square into 1 by t కి ఇంటిగ్రేషన్ ఏంటి log mod t plus cn. that means ఎలా రాసుకోవచ్చు 1 by b square minus a square into log mod of t అంటే వాల్యూ వస్తుంది a square cos square x plus b square sin square x plus c. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 1 by x into log x whole power 99 dx అన్నాడు. ఈ టర్మ్లో log x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ t అని తీసుకుంటే 1 by x dx ఈజ్ ఈక్వల్ టు dt అని అప్లై చేయండి. ఇంటిగ్రల్ log x 1 by t power 99 ఇంటూ 1 by x ఇంటూ dx బదులు రాసుకోవచ్చు dt కదా. సో dt రీప్లేస్ చేసిన అంటే ఎలా రాసుకోవచ్చు t పవర్ మైనస్ 99 dt అవుతుంది. t పవర్ ఎక్స్పరెంట్ ఫార్మాట్లో ఉంది కదా, ఎక్స్పరెంట్ ఫార్మాట్ ఎక్స్పరెంట్ ప్లస్ 1 by n plus 1 కాబట్టి t పవర్ మైనస్ 98 by 98 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by 98 ఇంటూ t పవర్ 98 ప్లస్ t అంటే వాల్యూ ఏమన్నా log x కదా. సో దెన్ ఆన్సర్ ఇస్ మైనస్ 1 by 98 into log x whole power 98 plus. that's the answer. next question integral x into secant x e power x secant x into secant x into 1 plus x tan x dx అన్నాడు కదా. ఇందులో x into secant x టర్మ్ మొత్తాన్ని t అని తీసుకుందాం. uv ఫార్ములా అప్లై చేయాలి కదా. ఇప్పుడు వస్తుంది x into డెరివేటివ్ ఆఫ్ secant x అంటే secant x into tan x ప్లస్ ఈసారి secant x into డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 హోల్ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్స్లో నుంచి 2 టర్మ్స్ వచ్చి secant x కామన్ తీసేయచ్చు. secant x కామన్ తీసి ఇక్కడ 1 ప్లస్ x ఇంటూ tan x మిగిలింది. x tan x dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ ఇందులో రీప్లేస్ చేస్తే ఈ secant x అంటే ఏమన్నాం t కదా, e పవర్ t చూడండి secant x ఇంటూ 1 ప్లస్ x tan x ఈజ్ ఈక్వల్ టు secant x ఇంటూ 1 ప్లస్ tan x dt కదా. సో t అన్న dt అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ వాల్యూ e పవర్ టీకి e పవర్ టీని e పవర్ టీకి e పవర్ టీని e పవర్ t ప్లస్ c అవుతుంది. దట్ మీన్స్ e పవర్ x ఇంటూ secant x ప్లస్ c. దట్స్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ x బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ అన్నాడు. ఇందులో రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఉన్న ప్లేస్లో t రీప్లేస్ చేస్తాం. రూట్ x డెరివేటివ్ ఏంటి 1 by 2 root x n. సో 1 by root x square ఇంటర్నల్ పార్ట్ చేస్తే 0 minus 2x into dx is equal to value dt. 2 cancel. నాకు x by root of 1 minus x square కావాలి. సో x by root of 1 minus x square dx is equal to minus dt అని ఇంకా నెగిటివ్ ఉంది కదా. సో మైనస్ dt అవుతుంది. ఇప్పుడు అప్లై చేయండి క్వశ్చన్లో ఇంటిగ్రల్ x by root of 1 minus x square into dx is equal to minus dt by cos square of t అవుతుంది. దీని ఎలా రాసుకోవచ్చు మైనస్ అవుట్ సైడ్ రాస్తే ఇంటిగ్రల్ ఆఫ్ secant స్క్వేర్ t dt అని. దట్ మీన్స్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ ఫార్మ్ ఏమన్నా tan t ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ tan ఆఫ్ రూట్ 1 మైనస్ x స్క్వేర్ ప్లస్ దట్స్ ద ఆన్సర్.